నేను తేజస్వి అండి. ఏంటండి ఇంత ప్రేమ, ఏంటండి ఇంత అభిమానం ఆయన అంటే? ఇంత జన సముద్రమా? ఏ నేతకి ఇది సాధ్యం అన్న నినాదం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు, 20 ఏళ్ల తర్వాత నేను గుర్తుంటానో లేదో అని. సార్ చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్. ఎంతో మీరు జీవితం అంతా కష్టపడ్డ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరి కోసమైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సార్. ఈరోజు వీళ్ళ కళ్ళల్లోని కాంతి చూస్తే ఆ సూర్యకాంతి ఈ స్టేడియం ఫ్లడ్ లైట్స్ కాంతి కూడా వెలవెలబోతుంది సార్. 20 ఏళ్ళేంటి సార్, తెలుగు జాతున్నంత వరకు తెలుగు వాళ్ళందరి గుండెల్లో మీరుంటారు. ఈరోజు సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయి 25 ఏళ్ళు అవుతుంది. అంటే అభివృద్ధికి 25 ఏళ్ళు, విశ్వనగరానికి నాంది పడి 25 ఏళ్ళు, మనందరి జీవితాలు బంగారు భవిష్యత్తు అందుకొని 25 ఏళ్ళు అవుతుంది. అంటే ప్రతి తెలుగువాడు గర్వంగా చేసుకోవాల్సిన ఒక పండుగ ఇది. ఈరోజు ఇదే స్టేడియం ద్వారా ఎందరో క్రీడాకారుల్ని దేశానికి అందించారు. ఇదే స్టేడియం ద్వారా మనమందరం కలిసి ప్రపంచంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక హిస్టారికల్ కల్చర్కి నాంది పలకబోతున్నాం. మంచి చేసిన నాయకుడిని, జీవితాల్ని మార్చిన నాయకత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, వారికి కృతజ్ఞత తెలియజేస్తారని తెలియజేయడానికే ఈ గ్రాటిట్యూడ్ కన్సర్ట్.